కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వెళుతూ వెనుక నుంచి ఒక కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో అర్ధరాత్రి కావటం, అందరూ నిద్రమత్తులో ఉండటంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే 17 మంది మంటలకు ఆహుతయ్యారు. స్లీపర్ బస్సు కావటం, ఆపై నిద్రిస్తున్న వారు మెలకువలోకి వచ్చి కిందకు దిగి తప్పించుకునే సమయం లేకపోయింది. అప్పటికే డ్రైవర్, కో డ్రైవర్ కిందకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కింద సీట్లలో ఉన్న కొందరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి కిటికీలో నుంచి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48పై గోర్లత్తు క్రాస్ వద్ద అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిద్రమత్తుకు తోడు రోడ్డుపై భారీగా పొగవంచి ఉండటం, దానికి తోడు వేగంగా బస్సు వెళుతూ ఉండటంతో ముందు వెళుతున్న కంటైనర్ లారీని డ్రైవర్ గుర్తించలేకపోయి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న చిత్రదుర్గ, తమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో పాటు కంటైనర్ కూడా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ఉదయం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ಇದು ಒಳಗಡೆ ಅದು ಅದೇನ್ ಹತ್ಕೊಂಡಿರೋದು ಗುರು, ಅಷ್ಟೊಂದು ಲೈಟು ಬೆಂಕಿ ನೋಡಲ್ಲಿ. ಇವನೇನ್ ಹಿಂಗ್ ನಿಂತ್ಕೊಂಡವನೆ. ಇವಾಗ ಆಗಿರೋದು ನೋಡೋದು.